ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. సొంత కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి ఎలా మోసం చేశాడో స్వయంగా తల్లి విజయమ్మ లేఖ రాసిన తర్వాత వైసీపీ నుంచి కొద్దిమంది మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి ఇది పార్టీకి సంబంధించిన విషయం కాదు, కుటుంబానికి సంబంధించిన విషయం. కుటుంబంలో బాధ్యతగా ఉండాల్సిన కొడుకు సొంత చెల్లిని, సొంత తల్లిని, చెల్లి కుటుంబాన్ని, మేనల్లుడి మేనకోడలి ఆస్తుల్ని ఎలా లాగేశాడు, కుటుంబాన్ని ఎలా మోసం చేశాడు అనేటువంటి ప్రశ్నని తల్లి వేసినప్పుడు దాన్ని వైసీపీ పార్టీ పూసుకొని మాట్లాడే ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు. ఆ పార్టీని సమర్థించే కొంతమంది జర్నలిస్టులు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి రాజశేఖర రెడ్డి కుటుంబంలో ఉన్నటువంటి ఆస్తుల తగాదా గురించి తీర్పులు చెప్పాల్సింది జర్నలిస్టు స్థాయో లేదు అంటే రాచమల్లు శివప్రసాద్ రెడ్డో కాదు, జగన్మోహన్ రెడ్డి చెప్పాలి బయటకు వచ్చి సమాధానం విజయమ్మ లేఖకి. అయితే ఇక్కడ ఒక విషయం మనం కీలకంగా మాట్లాడుకోవాలి. సరే, ఆస్తులు తగాదా సరే, ఒక్కసారి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడింది మీకు వినిపించిన తర్వాత నేను ఒకసారి వెళ్తాను. అసలు నా జీవితంలో అనుకోలేదమ్మా, నా జీవితంలో అనుకోలే ఈ సందర్భం వస్తుందని. నువ్వే కాదు, విజయమ్మ కూడా అనుకోలే తన జీవితంలో ఈ పరిస్థితి వస్తుందని. సొంత కొడుకు వ్యతిరేకంగా ఓపెన్గా లేఖ రాయాల్సి వచ్చిద్దని పాపం విజయమ్మ కూడా అనుకుని ఉండదు, షర్మిల కూడా అనుకుని ఉండదు సొంత అన్న మీద తిరుగుబాటు చేయాల్సి వచ్చిద్దని. సునీతమ్మ కూడా అనుకుని ఉండదు సొంత అన్నలే నా తండ్రిని చంపేస్తారని. నీ కుమార్తె గొప్పతనం మా జీవితాలలో ఎవ్వరూ అనుకోలే. మేము రాజశేఖర రెడ్డి అన్న కుటుంబం గురించి మీడియా ముందుకు వచ్చి ఇట్లా మాట్లాడతామనేది అనుకోలే. రాజశేఖర రెడ్డి అన్న మాతో మాట్లాడితే చాలనుకున్నాం. రాజశేఖర రెడ్డి అన్న పేరు పెట్టి ప్రసాద్ అని హెచ్చరిస్తే మురిసిపోయిన సందర్భాలు ఉన్నాయి. తల్లి, నా చిన్నతనంలో నా తల్లిని ఎంత ప్రేమిస్తానో, నా తల్లిని ఎంత గౌరవిస్తానో మిమ్మల్ని కూడా నేను అంతే ప్రేమిస్తా, అంతే ప్రేమిస్తావు, అంతే గౌరవిస్తావు. కానీ నీ దగ్గర ఉన్న ప్రేమ కూడా నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర లేదే. నీ దగ్గర ఉన్న ప్రేమ కూడా నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంటే సమస్యకు పరిష్కారం ఎప్పుడో దొరికేది. అమ్మ ఏంటి గొడవ, ఏంటి మరి మధ్య మార్గంగా నేనేమి ఇవ్వగలను, మీకేం కావాలి అని అమ్మని చెల్లిని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి కనుక ఉంటే సమస్యకి పరిష్కారం దొరికింది. ఈ సమాజంలో పరిష్కారం దొరకని సమస్యలు అంటూ ఏమీ లేవు. కలిసి కూర్చొని మాట్లాడుకుంటే ఇరాన్ వర్సెస్ ఇజ్రాయిల్ అమెరికా యుద్ధాన్ని కూడా ఆపొచ్చు. అక్కడ కలిసి కూర్చున్న వాళ్ళు లేక ఇబ్బంది, కానీ కలిసి కూర్చుంటే ప్రపంచంలో ఏ సమస్యనైనా పరిష్కరించుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి కుటుంబ సమస్యనే కాదు, కాకపోతే పరిష్కారం చేసుకోవడం ఇష్టం లేక జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు. ఎందుకంటే పరిష్కారం అంటే కొంత ఆస్తి ఇవ్వాలి, అది జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు. మిమ్మల్ని కూడా నేను అంతే ప్రేమిస్తా, అంతే గౌరవిస్తా. కానీ అంతకంటే ప్రధానమైంది ధర్మం అనేది ఒకటింది తల్లి. అవును. న్యాయం అనేది ఒకటింది తల్లి. అవును. ఆత్మ గౌరవం అనేది ఒకటింది. అవును. మా నాయకుడు అనేది ఒకటింది తల్లి. మాకు ఇది తేడాగుంది. 100 6 6 100 సరే, సూర్యుడు యాపక్కన ఉదయించని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తకు ఉంది. అంటే సొంత చెల్లిని మోసం చేసినా, సొంత తల్లిని మోసం చేసినా నాయకుడికి ఇబ్బంది అవుతుంది కాబట్టి గుట్టిగా సమర్థించడమేనా? ఇటు సూర్యుడు అటు పొడిచినా, అటు సూర్యుడు ఇటు పొడిచినా, 6 100 100 6 గుడ్డిగా మూర్ఖంగా పిచ్చిగా నాయకుడు సొంత కుటుంబాన్ని మోసం చేసినా కానీ సమర్థించడమేనా? మరి ఇంకా కార్యకర్తను స్థాయి మించి ఉండేవాడిని తల్లి. నేను నా ప్రాణమైన జగన్ కోసం ఇచ్చేవాడిని అని చెప్పి పలుమార్లు చెప్పినా. మరి నేను మాట్లాడినమ్మా, ప్రాణం ఇస్తానంటే ఏదో మాటలకు పరిమితంలే ప్రసాద్, అది ఎక్కడ సాధ్యమవుతుంది అనుకుంటున్నావా తల్లి? పొరపాటు. కోరి చూడు తల్లి, నీ బిడ్డ పట్ల మాకుండే ప్రేమ ఎంత గొప్పదో నువ్వు అనుకుంటూ పరీక్షించాలనుకుంటే కోరి చూడు తల్లి. రెప్ప మూసి తెలిసే లోపల నా ప్రాణం ఇస్తా జగన్కు. జగన్ కోసం ప్రాణం ఇచ్చే వాళ్ళు ఉన్నారు. నేను డే 1 నుంచి చాలా వీడియోలో చెప్పాను. నిజం, శివప్రసాద్ రెడ్డి చెప్తుంది నిజం. రాచమల్లి శివప్రసాద్ రెడ్డి నిజంగానే ప్రాణం ఇవ్వచ్చేమో, కానీ సంబంధం లేని వ్యక్తి కోసం ఒక నాయకుడిగా భావించి రాజశేఖర రెడ్డి కుటుంబం మీద ఉన్న ప్రేమతో, రాజశేఖర రెడ్డి కుమారుడిగా ఉన్న ప్రేమతోటి జగన్మోహన్ రెడ్డికి ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధపడే కార్యకర్తలు ఉన్నారే. సొంత కుటుంబం కోసం ఆస్తి ఇవ్వలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డిని ప్రాణం అడుగుతుందా విజయమ్మ? జగన్మోహన్ రెడ్డిని ప్రాణం అడుగుతుందా సునీతమ్మ? జగన్మోహన్ రెడ్డిని ప్రాణం అడుగుతుందా షర్మిలమ్మ? కాదు కదా.
నా తండ్రి హత్య కేసులో న్యాయం కావాలి అని చెప్పేసి అడుగుతుంది సునీతమ్మ. న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఒక కూతురిగా తండ్రి ఆస్తిలో నాకు దక్కాల్సిన వాట నాకు ఇవ్వని అడుగుతుంది షర్మిలమ్మ. రాజశేఖర్ రెడ్డి ఆశయం ఏంటో చెప్తుంది విజయమ్మ. రాజశేఖర్ రెడ్డి చివరి కోరిక షర్మిలకు ఉన్నటువంటి 2 బిడ్డలు, జగన్మోహన్ రెడ్డి గారు 2 బిడ్డలు, అందరికీ సమానంగా ఆస్తిని పంపిణీ చేయాలి అనేటువంటి కోరికని చెప్తుంది విజయమ్మ. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయారండి. ఆ కుటుంబంలో పెద్దెవరు? అశోక్. తండ్రి తర్వాత ఆ కుటుంబంలో పెద్దెవరు? తల్లే కదా, అమ్మే కదా. సో మా కెమెరామన్ కూడా క్లియర్గా చెప్తున్నాడు, తండ్రి తర్వాత కుటుంబంలో పెద్ద అమ్మే. నీకు మీ అన్నకి గొడవ వస్తే ఎవరి మాట వింటారు అశోక్? అమ్మ మాట వింటారు కదా. సో ఎవరైనా చేసేది ఇదే, కామన్ సెన్స్ ఉన్నోడు ఎవడైనా చేసేది అదే. ఇప్పుడు విజయమ్మే చెప్తుంది కదా, విజయమ్మ చెప్తున్న దానికి వక్ర భాష్యాలు ఎవడో ఈ రాచమల్లి శివప్రసాద్ రెడ్డి బయటకు వచ్చో, లేదు జర్నలిస్టు స్థాయి లాంటోడో వీళ్ళు కాదు చెప్పాల్సింది. విజయమ్మ చెప్తుంది శాసనం, కుటుంబంలో అమ్మ చెప్పేది శాసనం. రాజశేఖర్ రెడ్డి గారి ఆస్తికి సంబంధించి ఎవరికి ఎంత పంచాలి అనేటువంటి డెసిషన్ మేకింగ్ విజయమ్మ దగ్గరే ఉంటుంది. ఆ కుటుంబానికి పెద్ద విజయమ్మే. మీరు ఒక్కసారి కామెంట్ చేయండి, కుటుంబ బాధ్యతలు తెలిసిన వాళ్ళు ఎవరైనా. మీ కుటుంబంలో గొడవ వస్తే తండ్రి దురదృష్టకరంగా ప్రమాదంలో లేరు అనుకుంటే మీ కుటుంబంలో పెద్దగా ఎవరిని భావిస్తారు? ఆస్తుల పంపకాలు సంబంధించి ఎవరు చెప్పింది మీరు వింటారు? తల్లే కదా. కుటుంబంలో తండ్రి తర్వాత పెద్ద పొజిషన్ తండ్రిదే కదా. నిజానికి తండ్రి తల్లి ఇద్దరు సమానమే. తండ్రి అయినప్పుడు తల్లి మాత్రమే బాధ్యత కదా. సో ఆ తల్లే చెప్తుంది జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేస్తున్నాడు, అన్యాయం చేయొద్దు అని. ఇప్పుడు అన్యాయం చేయొద్దు అని మనం కుటుంబ వ్యవస్థల తరపున బాధ్యతగా మాట్లాడాలా? కుటుంబ వ్యవస్థలు బలంగా ఉండాలి, భారతీయత బలంగా ఉండాలి, మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి. భారతదేశం యొక్క గొప్ప కల్చరే కుటుంబ వ్యవస్థ. ఆ కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం కాకూడదు. చెల్లికి అన్న అండగా ఉండాలి, చెల్లికి అన్న తండ్రిలాగా ఉండాలి, మేనల్లుడికి మేనకోడలు కూడా సంరక్షకుడి పొజిషన్లో ఖచ్చితంగా మేనమా ఉండాలి. ఇది కుటుంబ వ్యవస్థ గురించి బాధ్యతగా ఆలోచించేవాడు చెప్పే మాట. కానీ జగన్మోహన్ రెడ్డికి ఆ బాధ్యత లేదే, ఆ బాధ్యతను విస్మరిస్తున్నాడే. సో నేను ఇంకొక వీడియోలో చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. మనం కేవలం వైసీపీ చేస్తున్న కౌంటర్ అటాక్, విజయమ్మ మీద చేస్తున్న కౌంటర్ అటాక్ గురించి మాట్లాడుకున్నాం. అసలు తల్లిని ఎలా మోసం చేశాడు, తండ్రిని ఎలా మోసం చేశాడు, చెల్లిని ఎలా మోసం చేశాడు, అసలు రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని ఎలా మోసం చేశాడు, వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో జరిగిన పరిణామాలు ఏంటి, అన్నిటినీ కూడా ఒక వీడియోలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం.